ఐసిస్లో ఎప్పుడు జాయిన్ అయ్యానో తెలుసుకోవడానికి, ఎలా జాయిన్ అయ్యానో, ఎందుకు జాయిన్ అయ్యానో కూడా మీరు తెలుసుకోవాలి సార్. ఒక్కో మిషన్కి ఒక మోటివ్ ఉంటుంది. ఒక అమాయకురాలైన నర్సింగ్ స్టూడెంట్ని ఎలా సూసైడ్ బాంబని చేశారన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీన్నెవరూ ఎందుకు వినదలుచుకోవడం లేదో తెలియడం లేదు. ఎందుకెవరు ఏం చేయటం లేదు, ఐ డోంట్ నో. మొత్తం కేరళని టైం బాంబ్ మీద కూర్చోబెట్టారు సార్. అంతమైపోతుంది ఆ గాడ్స్ ఓన్ కంట్రీ. కాపాడండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఈషాక్, నాకు అమ్మే బాగా గుర్తొస్తోంది. ఇలాంటి సమయంలో నేను ఇంట్లో ఉండుంటే అమ్మ ఎంత బాగా చూసుకుని ఉండేదో. ఓకే, ఒక్కసారి అమ్మతో మాట్లాడించవా ప్లీజ్? నాకు కోపం తెప్పించుకో ప్లీజ్. ఓకే, ఒక్కసారి ఫోన్ చేసి ఐ జస్ట్ వాంట్ టు టెల్ హర్ వి రీచ్డ్ అండ్ సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పేస్తాను ప్లీజ్. ఏంటి నీకు తెలీదా? ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇంటికి కాల్ చేస్తే ఎంత రిస్కో నీకు తెలీదా ఏంటి? ఫోన్ అంతా సర్వేలెన్స్ లో ఉంటుంది. శ్రీలంకలో అమ్మాయి ఫోన్ తీసుకునేటప్పుడు ఇక్కడికి రాగానే ఒక కొత్త ఫోన్ ఇస్తారని చెప్పింది కదా. ఇంతకీ ఫోన్ ఎప్పుడు ఇస్తారు? నువ్వు చేసే ఫోన్ కాల్స్ అన్ని ట్రేస్ అవుతాయి తెలుసు కదా. పైగా కాఫర్ దుష్టులకి మన లొకేషన్ తెలిసే అవకాశం కూడా ఉంది.